శ్రీరామ్ జై 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 శ్రీరామ్ ఆషాఢ మాసంలో బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో. మన దగ్గర కూడా ఎవరైతే అమ్మవారిని ఎవరైతే అందరికీ కూడా మీరు కూడా ఇక్కడ ఘనంగా బోనాల పండుగ చేసుకోవచ్చు. అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకోవాలి. అలాగే ప్రతి మంగళవారం లానే ఈ మంగళవారం కూడా పంచమి తేదీ మంగళవారం విశేషం. మరి ఈరోజు భక్తులు వాళ్ళు అన్నారు కానీ వాళ్ళు అందుబాటులో రాలేక మన దేవస్థాన కమిటీ తరఫున మరి అన్నదాన కార్యక్రమం ఈ వారం ఆగిపోకూడదని ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా ఆగిపోలేదు. మధ్యలో ఎవరు లేకపోయినా కూడా ఆలయ కమిటీ తరఫునే మన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ వారం కూడా మన ఆలయ కమిటీ ద్వారా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు మీకు తోచిన విధంగా స్వామివారికి ఏదో రకమైనటువంటి సేవా భాగ్యాన్ని చేసుకోవచ్చు. మనకు మనదాకా ఇస్రాకులలో పెట్టాం ఆ యుద్ధం చెప్పేసి అనుకొని ప్లేట్లు అంటే చాలామంది కూడా దాతల ముందుకు వచ్చారు. వాళ్ళకి తోచినంతగా శక్తి మేరకు ఒక 11 ప్లేట్లు కానీ 21 ఒకళ్ళు 100 ఇచ్చారు, ఒకళ్ళు 50 ఇచ్చారు, ఇలా 200 ఇచ్చారు. కొన్ని కమిటీ వారు కూడా కొనుక్కొచ్చారు. మీ శక్తి కొద్ది మీరు కూడా ఈసారి ఎంతో కొంత ఒక గ్లాసు చెప్పులు కాకుండా గ్లాసులు మంచిగా దాటిన గ్లాసులు తినడానికి కొంచెం ప్లేట్ అయితే ఇప్పుడు అది ఇచ్చినటువంటి ప్లేట్లు ఏవైతే ఉన్నాయో మనం ప్లేట్లలో ఇస్రాకులు అంటే తిన్నాం కాబట్టి అవతల పడేసాం. మరి ప్లేట్లు అవతల పడేసట్లేదు, మనం తీసుకోబెట్టలేదు. ఒకవేళ తీసుకోపోదామన్నా ఎందుకు లేదు తిరగాలి అని కదా అని మనం తీసుకోలేదు. ఒకవేళ తీసుకోపోయినా కూడా మన ప్లేటు మళ్ళీ తెల్లారి మళ్ళీ మనకు స్వామి 11 ప్లేట్లు ఇచ్చినట్టు చేస్తారు, ఒక ప్లేట్ ఇస్తున్నారు. కాబట్టి దేవుడికి వస్తూ ఎవరు తీసుకోవరు, ఆ దేవుడికే ఇస్తారు. ఇవాళ కూడా మరి కోలార వాస్తవ్యులు నితీష్ కుమార్ గారు వారు కూడా అనుకొని దేవుడికి 11 ప్లేట్లు ఇచ్చారు. గతంలో కూడా కోట శ్రీనివాసరావు గారని వారు ఇంకా 2-3 ప్లేట్లు ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి అలాగే ఆలయ కమిటీ వారి ద్వారా నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం ఇంకా విజయవంతంగా ముందుకు సాగాలని, దానికి మీ అందరి సహాయ సహకారాలు తోడవ్వాలని, మీ అందరి అనుకూలంగా స్వామి యొక్క అభయం, స్వామి వారి యొక్క శక్తి ఇవన్నీ కూడా అందించగా ముందుకు వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ కూడా స్వామి వారి యొక్క ఆశీర్వాదం చేస్తాం. దయచేసి చెప్పులు వేసుకుని రాకండి, ఎవరైనా చెప్పులు వేసుకుని ఇస్తున్నా కూడా మీరు చూసి పెట్టేటట్టు చేయండి. దయచేసి ఆ ప్లేట్లు కాబట్టి మరి మీ చేతి మించే మీరు ఇంట్లో కడుక్కోకపోయినా కనీసం ఇక్కడ దేవాలయం దగ్గర కాబట్టి ఇంట్లో అంటే ఆడవాళ్ళు కడుతారు, మగవాళ్ళంతా తీసుకుని అక్కడ పడేస్తారు. వాళ్ళే ప్లేట్ తీసి వాళ్ళే కడతారు. ఇక్కడైతే మనం ఏంటంటే మనం తిన్నటువంటి ప్లేట్లు మనమే కడిగి అక్కడ జాగ్రత్త పెడితే వేరే వాళ్ళు తినడానికి ఉపయోగపడుతుంది. చిన్నది కూడా ఏదో నీళ్ళు పోసా ఇలా కాకుండా కొంచెం చేయి పెట్టితే కొంచెం పుణ్యం పురుషార్థం. చిన్నదానికి ఫలితం మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అదొకటే పుణ్యం. ప్లేట్ కడిగి పట్టే. ఇంకొకటి ఏంటంటే కొన్ని మీరు చూసారో లేదో కొన్ని దేవాలయాలు కానీ కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన ఇంటికి ఉన్న అతిథులు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి భోజనాలు పెట్టిన తర్వాత వాళ్ళని తీయనియరు, ఒక మెతుకు కూడా తీయనియరు. ఆ ఇంటి యజమానులు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు వాళ్ళే తీస్తారు. లేదండి మేము తిన్నటువంటి ప్లేట్లు మేమే తీయాలి, వాటికి కొంచెం ఫలితం ఉంటుంది కాబట్టి మాకే ఉండాలి, మేము భోజనం పెట్టాం కాబట్టి అని చెప్పి అలా తీస్తారు. కాబట్టి మనం ఎక్కడ తీయం. ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే ఇలా ఇళ్లలో తీయట్లే అని చెప్పేది ఈ ఫంక్షన్లలో మనకు అలవాటు చేసింది. అదే మనం ప్లేట్ పట్టుకొని పోతాం, మనం ఇష్టం వచ్చిన తింటాం, తీసుకుపోయి అక్కడ పక్కన పడేస్తాం. దాన్ని ఎవరు తీయడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఫంక్షన్ కాదు కాబట్టి దేవాలయం అన్నప్రసాదం మనం అందజేస్తున్నాం. కాబట్టి ఈ అన్నప్రసాదాన్ని మంచిగా స్వీకరించండి, భక్తితో స్వీకరించండి. అది ఎలా ఉన్నా కూడా మనం స్వీకరించగలుగుతాం. అంటే మన భక్తితో స్వీకరిస్తే దాంట్లో ఉప్పు కారాలు కానీ ఏమీ కనిపించవు. రామనామ అనుకుంటే మనకంతా కూడా తీయదనంగానే ఉంటుంది, రామనామం లాగానే. రామదాసు గారు అలా చేశారు. కాబట్టి ఆ రామనామం యొక్క విశిష్టత, ఈ అన్నప్రసాదం యొక్క విశిష్టత దాన్ని తెలుసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, అందరూ మంచిగా బుద్ధి కలిగి ఉండండి, మంచి శక్తి కలిగి ఉండండి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ అందజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ. ఈరోజు మొత్తం కూడా ఆలయ కమిటీ ద్వారానే అన్నప్రసాదం చేస్తున్నాం. ఎందుకంటే భక్తులు రాలేదు. ఆ ప్లేట్ తీసుకోండి, ప్లేట్ ఆ
డేట్లు చెప్పిన అన్ని చెప్పిన నిదానంగా రాయండి, తొందర పడకండి, దయచేసి మీద పడకండి, నిదానంగా రాండి, తొందర పడకండి, అందరికీ వస్తుంది అన్నప్పుడు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్.